హ్యావ్ యువర్ బీ హెల్దీ బీ వెల్త్ డేని ఎలా స్టార్ట్ చేస్తున్నారు, ఎలా ఎండ్ చేస్తున్నారు మీకేనండి. మీరు డేని పర్ఫెక్ట్ గా స్టార్ట్ చేస్తున్నారా, పర్ఫెక్ట్ గా ఎండ్ చేస్తున్నారా? కామెంట్స్ లో చెప్పండి. వెల్కమ్ టు వైబీ వెల్త్ టాక్స్. మీ యేసుబాబు బల్లంకి. మనం డేని పర్ఫెక్ట్ గా స్టార్ట్ చేస్తున్నామా, పర్ఫెక్ట్ గా ఎండ్ చేస్తున్నామా డిసైడ్ చేద్దాం. మనం డేని ఎలా స్టార్ట్ చేస్తున్నామో తెలుసా? మొబైల్ స్క్రోల్స్, సోషల్ మీడియా యాప్స్, వాట్సాప్ చాట్స్. డేని ఎలా ఎండ్ చేస్తున్నామో తెలుసా? సేమ్ మొబైల్. వీటిలో ఏమైనా నేర్చుకున్నామా అంటే నిల్. మనం ఎప్పుడూ కూడా కెరీర్ లో ముందుకు వెళ్ళాలి అంటే కొత్త విషయాలు నేర్చుకోవాలి, అప్గ్రేడ్ అవ్వాలి. మనం ఏదో ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్ లో ఉన్నాం కదా, లేదా బిజినెస్ లో ఉన్నాం కదా, ఏదో ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట ఎంటర్టైనింగ్ గా ఏదైనా ఒక వీడియోస్ చూద్దాం, ఒక డాన్స్ వీడియోస్ చూద్దాం, ఒక మ్యూజిక్ చూద్దాం, లేదా ఇంకేదైనా విషయాలు చూద్దాం అనుకొని మన సోషల్ మీడియాలో చెక్ చేస్తూ ఉంటాం. కానీ అది అక్కడతో ఆగట్లేదు కదండి. 15 మినిట్స్, 30 మినిట్స్, 45 మినిట్స్, 1 అవర్, మోర్ దాన్ 1 అవర్ మనం డేని అలా ఎండ్ చేస్తున్నాం అన్నమాట. మనం ఎక్కడా కూడా కొత్త విషయాలు నేర్చుకోవట్లేదండి. జస్ట్ టైం పాస్ చేస్తున్నాం. ఈ రోజు ఎలా ఉంది, రేపు ఎలా ఉంటుందో, ఫ్యూచర్ ఎలా ఉంటుందో. కొంతమంది అంటారులేండి, ముందు ఈ రోజు ఎలాగో గడిచిపోనిరా, రేపు చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. అలాగే ఉంటుందండి, ఏం మార్పు ఉండదు. అక్కడి నుంచి మన ప్రయాణం మొదలవుతుంది. ఫ్రస్ట్రేషన్, టెన్షన్. ఎందుకంటే నవే డేస్ మనకి టెక్నాలజీ చాలా చేంజెస్ అయిపోతున్నాయి. రేట్స్ అన్ని కూడా ఇన్ఫ్లేషన్ రేట్ వల్ల చేంజెస్ వచ్చేస్తున్నాయి. రకరకాల వస్తువుల్లోని తేడాలు వస్తున్నాయి. మనం స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోవాలండి. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఫైనాన్షియల్ అవేర్నెస్ కి సంబంధించిన టిప్స్ నేర్చుకోవాలి. అలాగే నువ్వు ఏదైతే రోల్లో నీ వర్క్ లో ఉన్నావో దానికి సంబంధించిన విషయాల మీద ఇంకొంచెం అప్డేట్ అవ్వాలి. ఒక అకౌంటింగ్ సైడ్ ఉంటే అకౌంట్స్ వైపు నుంచి అప్డేట్ అవ్వాలి, లేదా ఒక అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉంటే అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ అప్డేట్ అవ్వాలి. ఒక సాఫ్ట్వేర్ వైపు ఉంటే సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఒక కంప్యూటర్స్ లేదా ఇతర రంగాలలో ఏవైనా ఉంటే అక్కడ విషయాలు నేర్చుకోవాలి. వ్యాపారస్తులు కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకోవాలి. వాళ్ళ బిజినెస్ ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి. ఇవన్నీ మనం బతకడానికి, ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడతాయండి. మీరు రూపాయి పొదుపు చేస్తేనే మీకు రేపు పెద్ద వెల్త్ ని క్రియేట్ చేయగలరండి. చిన్న సంపదే పెద్ద వెల్త్. ఈ మనీ అనేది కూడా మీరు ఏదైతే సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లో వస్తుందో ఇన్వెస్ట్మెంట్స్ చేయటం అంత పాసిబిలిటీ కాదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యామిలీ మెంబర్స్ లో వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు వర్క్ చేస్తేనే సరిపోని పరిస్థితుల్లో మనం సింగిల్ ఇన్కమ్ మీద ఎలా బ్రతకగలమండి? అలాంటప్పుడే మనం మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకోవాలి. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకోవాలి. ఒక ఇన్కమ్ మన ఇంటి అవసరాలకి వాటికి సరిపోయినా, రెండో ఇన్కమ్ కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ కి, ప్రొటెక్షన్స్ కి పనికొస్తుందండి. మనం ఎప్పటికప్పుడు స్కిల్స్ ని వాటిని అప్గ్రేడ్ చేసుకొని కెరీర్ లో ముందుకు వెళ్ళాలి. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి. వీటి వలన మన ఫ్యామిలీ మెంబర్స్ లోని ఒక వాల్యూ ఉంటుంది. మన పిల్లల ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా మనం హెల్ప్ చేయొచ్చు. మన భాగస్వామితో కూడా ఏవైనా ఐడియాస్ ఉంటే చర్చించవచ్చు. వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియజేస్తూ వాళ్ళకి కూడా తెలుసుకునే అవకాశాన్ని మనం తెలియజేయాలండి. ఇప్పుడు పిల్లలు మనకు చెప్పే స్థితిలో ఉన్నారండి. అంటే అంత అప్డేషన్ అనేది వచ్చేస్తుంది సొసైటీ. మనం చెప్పినంత వరకే ఏం వెయిటింగ్ లేదండి. అలాంటప్పుడు మనం ఎంత ఫాస్ట్ గా ఉండాలి, ఎంత బాగా నేర్చుకోవాలండి. ఈ రోజు ఏదో ఇన్కమ్ వచ్చేస్తుంది, దీని నుంచి అది చేసేస్తున్నాం, ఇది చేసేస్తున్నాం కాదండి. మనకి ఏదైతే ఒక శాలరీ గానీ లేదా ఒక బిజినెస్ ఇన్కమ్ గానీ వస్తుందో అది కాకుండా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద ఒక ఫ్రీలాన్సింగ్ జాబో, ఒక పార్ట్ టైం జాబో నీ రిలేటెడ్ వర్క్స్ లో చూసుకుని ఇన్కమ్ ని జనరేట్ చేసుకోవాలండి. టైం ఉంటుందండి, టైం లేదు అనకండి. టైం ని మనం క్రియేట్ చేసుకోవాలి, అంతేగాని టైం మనల్ని క్రియేట్ చేయదు. మనం ఏదైనా ఒక టైం టేబుల్ ప్రకారంగా ప్రీ ప్లాన్ చేసుకొని ఒక షెడ్యూల్ లో వెళ్తే అంత పర్ఫెక్ట్ గా వెళ్తుందండి. మార్నింగ్ 5:30 నుంచి మీ ప్రయాణం స్టార్ట్ చేయండి. ఒక మెడిటేషన్, యోగా, ఎక్సర్సైజులతో స్టార్ట్ చేసి తర్వాత మీరు ఒక 1 అవర్ న్యూ స్కిల్స్ నేర్చుకొని లేదా న్యూ పాయింట్స్ నేర్చుకొని తర్వాత మీరు ఫ్రెష్ అప్ అయ్యి మీ ఆఫీస్ గానీ లేదా మీ బిజినెస్ గానీ 9 తర్వాత నుంచి ఒక 6:30, 7 బిట్వీన్ వర్కింగ్ అవర్స్ ని కేటాయించి 7 తర్వాత నుంచి 8 or 8:30 వరకు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో
కొంచెం మీ పిల్లలతో ఎడ్యుకేషన్ గురించి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో చిట్ చాట్ చేసి కొత్త కొత్త విషయాలు నేర్చుకొని 8:30 నుంచి 9 బిట్వీన్ ఏదైనా ఫుడ్ డిన్నర్ చేసి నైట్ ఒక 10 to 15 మినిట్స్ ఒక మెడిటేషన్. ఈ రోజు నాకు ప్రశాంతమైన జీవితాన్ని ప్రశాంతమైన రోజును ఇచ్చినందుకు యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్తూ ఆ 9 to 10 వరకు ఒక న్యూ స్కిల్స్ మళ్ళీ నేర్చుకొని అక్కడి నుంచి మీరు డే ఎండ్ చేస్తే బాగుంటుందండి. ఇదంతా మనకి మనంగానే సెట్ చేసుకోవాలండి. ఎవరో ఏదో చెప్పారు లేదా వాళ్ళు ఇలా ఉన్నారు కాదు. నీ గురించి నువ్వు నీ ఫ్యామిలీ గురించి ఆలోచించు, నీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించు. నువ్వు ఎదగాలి, నీ ఫ్యామిలీని కూడా ఎదిగించాలి. మీరు ఇలాగ అన్ని ఒక టైం టేబుల్, ఒక ప్లాన్డ్ గా, ఒక షెడ్యూల్ అన్ని చేసుకొని ముందుకు వెళ్తారని నేను చాలా చాలా ఆశిస్తున్నానండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.